హరి ఓం శ్రీ గురుభ్యో నమ. గురువుగారు భగవద్గీతలో 700 శ్లోకార్థాలు చెప్పారు. ఆది శంకరాచార్యుల గురించి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద గురించి, దత్తదర్శనం, రామాయణం ఎన్నో శ్లోకాలు నేర్పించారు. ఇవన్నీ విన్నాక, శ్రవణం, మననం, నిధి, ధారణ చేశాక ఏం నేర్చుకున్నాను, ప్రవర్తన ఎలా మార్చుకోగలిగాను అన్నది క్లుప్తంగా చెప్పాలని నా ప్రయత్నం. భగవద్గీత లక్ష్మీ తాయారు గురువుగారి దగ్గర ప్రారంభించిన క్షణం జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణం. నాకు గురువుగారిని పరిచయం చేసింది నా స్నేహితురాలు రేణుక. నా జీవితాన్ని భగవద్గీత నేర్చుకున్నాక విభజన చేసి పరిశీలించుకుంటే ఎన్నో మార్పులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ముందుగా భగవద్గీత 700 శ్లోకార్థాలు శ్రవణం, మననం, నిధి, ధారణ చేశాక నన్ను నేను తెలుసుకోవాలన్నది అర్థమైంది. నేను భగవంతుడి నుండి వచ్చాను. ఇంతటి మహోత్తరమైన మానవ జన్మ భగవంతుడు నాకు ప్రసాదించినందుకు భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. దానికోసం చివరి క్షణం దాకా శాస్త్రంలో చెప్పిన విషయం నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి. దానికి గురువు అనేవాళ్ళు తప్పనిసరిగా అవసరం. అలాంటి గురువుగారు నాకు లభించినందుకు నా జన్మ ధన్యమైంది. ఏ కర్మ చేస్తున్నా ఇది సంచిత కర్మ, ఇది ప్రారబ్ధ కర్మ, ఇది ఆగామి కర్మ అనే విచారణ చేసుకుంటే కనుక దుష్కర్మ అనేది చెయ్యకుండా ఉండటానికి సాధన చేయగలుగుతాను. అలా నేను ప్రతి కర్మలో విచారణ చెయ్యగలుగుతున్నాను. ఇలా చెయ్యటం వలన ప్రతి విషయాన్ని మనసు దాకా తీసుకెళ్లకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇదంతా మాయ అన్నది గురువుగారు చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది. అసలు మాయ అంటే ఏమిటి అన్న దానికి గురువుగారు రమణ మహర్షి జీవిత చరిత్ర చెప్పినప్పుడు భగవద్గీతలో కూడా చాలా ఉదాహరణలతో చెప్పారు. కానీ ఈ ఉదాహరణ నా మనసులో నిలిచిపోయింది. ఒక శిష్యుడు రమణ మహర్షిని అడిగాడు, మాయ అంటే ఏమిటి అని. ఆయన నవ్వి ఊరుకున్నాడు. అలా 3 సార్లు అడిగినా కూడా ఆయన నవ్వి ఊరుకున్నారు. రమణ మహర్షి నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు మన దేశ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు ఆశ్రమానికి. అది తెలియగానే అక్కడ కూర్చున్న అందరు శిష్యులు వెళ్ళిపోయారు. ప్రశ్న అడిగిన శిష్యుడు మాత్రం అక్కడే కూర్చున్నాడు. అప్పుడు రమణులు చెప్పారు, మాయ అంటే ఏమిటి అని అడిగావు కదా, ఇదే మాయ అంటే అని చెప్పారు. ఎంత ఆత్మజ్ఞానం తెలుసుకున్నా, అంతటా ఉన్నది పరమాత్మే అని చెప్తున్నా, బాహ్య ప్రపంచంలో ఒక మనిషి, ఒక నామము, ఒక విలువ, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అని వినగానే ఎలా ఆకర్షితులవుతున్నారో చూసారా? అదే మాయ అని రమణుల బోధన గురించి చెప్పారు. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఇది గుర్తు చేసుకుంటే మనసు శాంతి పొందుతుందని నా భావన. అలాగే గురువుగారి భగవద్గీత బోధ విన్నాక డబ్బు రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ నష్టం వచ్చినప్పుడు ఇది నీది కాదు, నిన్న ఎవరితో, రేపు ఇంకెవరితో అని గురువుగారు చెప్పిన వాక్యాలు గుర్తుకు వస్తే మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇది నాకు అనుభవం ద్వారాగా అనుభవం అయింది. ఇంకా మిగిలినవి క్రోధం, అసూయ, అహంకారం గురించి నేను శ్లోకార్థాలు చెప్పినప్పుడు ఎవరైనా మెచ్చుకుంటే గురువుగారు చెప్పేవాళ్ళు మాట, దేవకి గారు అవి ఏవి తలకి ఎక్కించుకోవద్దు, అలా కనుక చేస్తే అహంకారం అనేది వస్తుంది, మీరు అక్కడే ఆగిపోతారు. మీరు విన్నవి జీవితంలోకి, అనుభవంలోకి తెచ్చుకోవటానికి సాధన చేసి మీ అనుభవాలు చెప్పండి అని చెప్పారు. ఆ మాట నాకు శిరోధార్యం అయ్యింది. అసూయ, అహంకారం నాలో వస్తున్నాయా అని ప్రతి విషయానికి నన్ను నేను పరిశీలించుకుంటాను. ఇంకా కోపం గురించి, దీన్ని జయించటం మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది. కానీ సాధనతో సాధించే ప్రయత్నం మాత్రం వదలను. భగవంతుడు నేను 10% సాధిస్తే 20% పరిస్థితిని నా ముందు ఉంచుతున్నాడు. అది విచారణతో గ్రహించి భగవంతుడు నాకు పరీక్ష పెడుతున్నాడని గుర్తు తెచ్చుకుని అనేదానికన్నా భగవంతుడే గుర్తు చేస్తున్నాడు. చాలా మటుకు నిగ్రహించుకోగలుగుతున్నాను.
మురికి నీరులో క్లోరిన్ వేస్తే నీరు ఎంత శుభ్రం అవుతుంది. అలాగే కోపం వచ్చినప్పుడు భగవంతుడి నామంతో భగవంతుడిని శరణాగతి చేస్తే నా హృదయం స్పష్టతగా, శుచిగా, శుభ్రతగా ఉంటుంది అనిపించింది. అలాంటి హృదయంలో భగవంతుడు నివసిస్తాడన్న నమ్మకం కలిగింది. నా దేహం దేవాలయం, నాలో భగవంతుడు ఉన్నాడు. నేను ఎక్కడ ఉంటే అక్కడే పూజా మందిరంగా నా ప్రవర్తన, నా వాక్కు ఉండాలని నాకు అర్థమైంది. నా వాక్కుతో ఎవరిని బాధ పెట్టకూడదు. ఎదుటివారి బాధలో ఉంటే నా వాక్కు వారికి ఉపశమనంగా ఉండేటట్లుగా నేను మాట్లాడాలి. నిత్య విద్యార్థిగా ప్రతిరోజు కూడా గురువుగారు చెప్పిన శ్లోకార్థాలు తప్పనిసరిగా ఒక్క శ్లోకార్థమైన వింటాను. రోజులో ఎక్కువ టైము జ్ఞానబోధకే వెచ్చిస్తాను. ఇలా నన్ను గురువుగారి బోధలు నడిపిస్తూ ఉన్నాయి. నేను పుట్టేటప్పుడు కూడా ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోను. నా ముందు పోయిన వాళ్ళు కూడా ఏమీ తీసుకుపోలేకపోయారు కదా. ఇలా వైరాగ్య భావన పెంచుకుంటే సుఖం, దుఃఖం, నష్టాన్ని, లాభాన్ని ఒకే స్థితిలో అంటే సమస్థితిలో చూడగలిగే స్థాయికి వస్తాను. అలా సాధన చెయ్యాలి. ప్రతి క్షణం ఏది జరిగినా భగవంతుడే. అంటే ఒక ఆలోచన వచ్చినా, ఒక భావం వచ్చినా భగవంతుడే, నాదేమీ లేదు, అంతా ఆయన నా ఉపాధితో చేయిస్తున్నాడు అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అహంకారం అన్నది రాదు. ఎవరైనా ఒక మాట అన్నా కూడా అసలు బాధపడకూడదు. నాకు ఏదో నేర్పటానికే భగవంతుడు ఇది నా ముందుకు తెచ్చాడు, దీని నుండి నేను ఒక పాఠం నేర్చుకోవాలి అని అనుకుంటాను. ఎందుకు అంటే సదా ఎల్లప్పుడూ నన్నే తలుచుకుంటే మరణయాతనప్పుడు 1,00,000 తేళ్లు కుట్టిన బాధ ఉంటుంది. అప్పుడు భగవంతుడి నామం పలకలేము. ప్రతి క్షణం కనుక జీవించి ఉన్నప్పుడు, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు నన్నే ధ్యానిస్తూ నువ్వు కనుక ఉన్నట్లయితే నేను నీకు ఆ మరణ సమయంలో నేనే గుర్తు చేస్తాను, నీ చేత నామం పలికిస్తానని భగవంతుడు వాగ్దానం చేశాడని, ఏ డాక్టరు ఎవరు ఇవ్వని హామీ భగవంతుడు ఇచ్చాడని గురువు గారు చెప్పిన బోధ నా నరంలోకి వెళ్ళిపోయింది. శరీరంలో నాకు అనేక మార్పులు వస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ దీపం ఉంటుందో తెలియదు కదా. తొందరగా గురు బోధతో జన్మ లేకుండా చేసుకొని జీవించి ఉండగానే ఆ మోక్ష స్థితిని పొందటానికి, అంటే నాలోనే భగవంతుడు ఉన్నాడు, నేనే భగవత్స్వరూపాన్ని అన్నది అనుభవం అవ్వాలి. ఇది నా మనసులోని భావం. బయట ఎవరికి తెలిసినా తెలియకపోయినా నా హృదయంలో గుప్తంగా ఉండి చిత్రంగా వ్రాస్తూ ఉండే చిత్రగుప్తుడికి తెలుస్తుంది నా భావన. ఇదంతా గురుబోధ వలన మాత్రమే సాధ్యమవుతుంది. గురుబోధ శ్రద్ధగా వినాలి, నరంలోకి వెళ్ళేట్లుగా వినాలి. గురు బోధలో తప్పులు పట్టడానికి వినకూడదు, మన అభివృద్ధికి వినేటట్లుగా వినాలి మనం. అప్పుడే మనము ఈ స్థాయికి చేరుకోగలుగుతామన్నది అర్థమైంది. ఇదంతా గురు బోధ వలన మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞాన సరస్వతి లక్ష్మీతాయారి గారి రూపంలో నాకు బోధన అందించి నన్ను ఉప్పు బొమ్మలాగా తయారు చేశారు. మునిగి మరలా లేవకుండా చేసే పని నేను మాత్రమే చెయ్యగలగాలి. ఇలా నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఇలా గురువు గారి విలువైన సమయాన్ని సాధకులకి జ్ఞాన బోధన అందిస్తున్నందుకు శతకోటి పాదాభివందనాలు గురువు గారు. ఆ భగవంతుడి ఆశీస్సులు సదా ఉండాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.